హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. సో మనం గత క్లాస్లో కేంద్ర ఆర్థిక సంఘం గురించి తెలుసుకున్నాం. రాజ్యాంగపరమైనటువంటి సంస్థలలో రాష్ట్ర ఆర్థిక సంఘాలు కూడా ఉన్నాయి. అయితే రాష్ట్ర ఆర్థిక సంఘం అనేది రాజ్యాంగం ప్రారంభంలో లేదు. 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా వీటి యొక్క ఏర్పాటు అనేది జరిగింది. వీటి యొక్క ప్రాధాన్యత అనేటువంటిది ఉంది. 73వ రాజ్యాంగ సవరణ చట్టం మనందరికీ తెలుసు. పంచాయతీ వ్యవస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించినటువంటి సవరణ చట్టం అది. సో 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992. అదేవిధంగా 74వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది మున్సిపల్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించినటువంటి చట్టం. సో ఈ చట్టాల ద్వారా మనకు రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పాటు అనేటువంటిది ఉంటుంది. సో ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ప్రకారం రాజ్యాంగంలో 9వ భాగం నందు 243 క్లాస్ I అనేటువంటి ఆర్టికల్ పేర్కొనబడింది. అదేవిధంగా 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ప్రకారము రాజ్యాంగంలో 9 క్లాస్ A అనే భాగం నందు 243 క్లాస్ Y అనేటువంటి ఆర్టికల్ పేర్కొనబడింది. ఈ ఆర్టికల్సే రాష్ట్ర ఆర్థిక సంఘం యొక్క ఏర్పాటు గురించి తెలియజేస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక సంఘం యొక్క ఏర్పాటు గురించి ఇవి తెలియజేస్తున్నాయి. సో రాష్ట్ర ఆర్థిక సంఘం అనేది స్థానిక సంస్థలకు ఆదాయ వనరుల పంపిణీ, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయంలో తిరిగి రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు ఏ విధంగా కేటాయింపులు చేయాలి, ఏ విధంగా స్థానిక సంస్థలకు ఆర్థిక వనరులను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాలి అనేది తగు సూచనలు చేయడం కోసం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి కోసం, స్థానిక సంస్థల అభివృద్ధి కోసం తగిన ఆర్థికపరమైన విధానాలలో సలహాలు ఇవ్వడం కోసం ఒక రాజ్యాంగపరమైన సంస్థ అవసరం. ఆ సంస్థనే రాష్ట్ర ఆర్థిక సంఘము. సో రాష్ట్ర ఆర్థిక సంఘం గురించి పేర్కొనే ఆర్టికల్స్ ఏవి అంటే ఈ 2 ఆర్టికల్స్ని చెప్పాలి. 243 క్లాస్ I, 243 క్లాస్ Y అనే ఆర్టికల్స్. ఈ 2 ఆర్టికల్స్ అనేవి ఒకే ఆర్థిక సంఘం గురించి పేర్కొంటున్నాయి. ఆ ఆర్థిక సంఘమే రాష్ట్ర ఆర్థిక సంఘము. రాష్ట్ర ఆర్థిక సంఘం యొక్క నిర్మాణం కనుక మనం తీసుకున్నట్లయితే రాష్ట్ర ఆర్థిక సంఘానికి ఒక చైర్మన్ మరియు కొంతమంది సభ్యులు ఉంటారు. సో ఈ సభ్యులను 4 వరకు నియమించుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక సంఘం చేసినటువంటి సిఫార్సులు కూడా సాధారణంగా 5 సంవత్సరాల కాలానికి అమల్లో ఉండడం అనేది జరుగుతుంది. సో రాష్ట్ర ఆర్థిక సంఘం నియమించిన తర్వాత ఆ రాష్ట్ర ఆర్థిక సంఘం ఇచ్చిన సిఫార్సులు అనేవి ఒక 5 సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉంటుంది. అయితే 5 సంవత్సరాల కంటే ముందే రద్దు చేసుకొని మళ్ళీ కొత్త ఆర్థిక సంఘం యొక్క సిఫార్సులను అమల్లోనికి తీసుకొచ్చేటువంటి అవకాశం, అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. తర్వాత రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సభ్యులను మరి ఎవరు నియమిస్తారు? రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సభ్యులను రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రిమండలి సిఫార్సు మేరకు రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రిమండలి యొక్క సిఫార్సు మేరకు రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ మరియు సభ్యులను నియమిస్తారు. వీరి పదవీ కాలం, అంటే ఈ రాష్ట్ర ఆర్థిక సంఘం యొక్క సిఫార్సులు అనేవి మనం పదవీ కాలంగా తీసుకోవచ్చు. 5 సంవత్సరాలు అని చెప్పవచ్చు. సో అంతకంటే ముందే రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని రద్దు చేసి నూతన ఆర్థిక సంఘం సిఫార్సులను ఏర్పాటు చేయడం కోసం, నూతన ఆర్థిక సంఘం సిఫార్సులను అమల్లోనికి తీసుకురావడం కోసం నూతన ఆర్థిక సంఘాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. తర్వాత చైర్మన్ సభ్యులను కూడా తొలగించి వారి స్థానంలో కొత్త వారిని నియమించుకునే అధికారం కూడా రాష్ట్ర గవర్నర్కు ఉంటుంది. ఓకేనా? తర్వాత మరి రాష్ట్ర ఆర్థిక సంఘం అధికార విధులు ఏమిటి అనేది దీన్ని సపరేట్గా చూద్దాం. రాష్ట్ర ఆర్థిక సంఘం యొక్క అధికార విధులు. రాష్ట్ర ఆర్థిక సంఘం యొక్క అధికార విధులలో ముందుగా రాష్ట్ర ప్రభుత్వము నుండి స్థానిక సంస్థలకు వనరులను కల్పించడంలో తగిన సూచనలు చేయడం. అంటే రాష్ట్ర ప్రభుత్వంకి వచ్చే పన్ను ఆదాయం నుండి తిరిగి స్థానిక సంస్థలకు ఎంత వాటా ఇవ్వాలి, ఏ పన్నులో ఎంత వాటాను స్థానిక సంస్థలకు కల్పించాలి అనేది ఈ రాష్ట్ర ఆర్థిక సంఘం సూచన చేయడం అనేది జరుగుతుంది.
తర్వాత స్థానిక సంస్థలు విధించుకునేటువంటి పన్నుల గురించి కూడా, స్థానిక సంస్థలు వసూలు చేసే పన్నులకు సంబంధించినటువంటి వసూలు చేసేటువంటి ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో, పన్నులు ఏవైతే ఉంటాయో ఆ పన్నులకు సంబంధించినటువంటి అంశాలను పేర్కొంటుంది. స్థానిక సంస్థలు వసూలు చేసేటువంటి ట్యాక్సెస్ పన్నుల గురించి మరియు ఆ ట్యాక్సెస్ ఎంత విధించాలి అనేటువంటిది మనకు రాష్ట్ర ఆర్థిక సంఘమే చేస్తుంది. రాష్ట్ర ఆర్థిక సంఘం సూచన మేరకు స్థానిక సంస్థలు వాటి యొక్క ఆదేశం మేరకు ఆ విధమైన పన్నులను వసూలు చేయడం అనేది జరుగుతుంది. తర్వాత స్థానిక సంస్థల అభివృద్ధికి, స్థానిక సంస్థల ఆర్థిక పరిపుష్టికి స్థానిక సంస్థల ఆర్థిక పరిపుష్టికి కావలసిన సూచనలను రాష్ట్ర ఆర్థిక సంఘమే చేస్తుంది. తర్వాత ఇంకా చెప్పాలనుకుంటే కేంద్రం ప్రభుత్వం కొన్ని గ్రాంటులు స్థానిక సంస్థలకు ఇవ్వాల్సి ఉంటుంది. కేంద్రం యొక్క సహాయక గ్రాంటులు ఏవైతే స్థానిక సంస్థలకు, రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు ఇవ్వాల్సి ఉంటుందో వాటి విషయంలో కేంద్ర ఆర్థిక సంఘంకు సిఫార్సులు చేస్తుంది. అర్థమవుతుందండి. కేంద్ర ప్రభుత్వం కొన్ని గ్రాంటులను దేశంలోని వివిధ రాష్ట్రాల స్థానిక సంస్థలకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఒక రాష్ట్ర ఆర్థిక సంఘం ఆ రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంటుల కోసం కేంద్ర ఆర్థిక సంఘంకు సిఫార్సు చేస్తుంది రాష్ట్ర ఆర్థిక సంఘము. తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికపరమైన విషయాలలో తగిన సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక చివరిగా రాష్ట్ర గవర్నర్ యొక్క కోరిక మేరకు లేదా రాష్ట్ర గవర్నర్ యొక్క సూచన మేరకు ఇతర విషయాలలో రాష్ట్ర గవర్నర్ సలహా మేరకు ఇతర విషయాలలో రాష్ట్ర ప్రభుత్వానికి సహాయ సహకారాన్ని అందిస్తుంది రాష్ట్ర ఆర్థిక సంఘం. ఇవి రాష్ట్ర ఆర్థిక సంఘం యొక్క ప్రధాన విధులు. ఫస్ట్ వన్, రాష్ట్ర ప్రభుత్వం నుండి స్థానిక సంస్థలకు కల్పించాల్సిన వనరుల గురించి సూచన చేయడం, స్థానిక సంస్థలు వసూలు చేసే ట్యాక్సెస్ గురించి, వాటికి సంబంధించినటువంటి స్లాబ్స్ గురించి పేర్కొనడం, స్థానిక సంస్థల ఆర్థిక పరిపుష్టికి కావలసినటువంటి సలహా సూచనలు ఇవ్వడం, కేంద్రం నుంచి రావలసిన సహాయక గ్రాంటులు రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి రావలసిన సహాయక గ్రాంటుల విషయంలో కేంద్ర ఆర్థిక సంఘానికి సిఫార్సు చేయడం, తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికపరమైన విషయాలలో తగు సూచనలు చేయడం, తర్వాత రాష్ట్ర గవర్నర్ సలహా మేరకు ఇతర విషయాలలో రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఆర్థిక సంఘం సలహా సహకారాన్ని అందించడం లేదా సహాయ సహకారాన్ని అందించడం. మరి రాష్ట్ర ఆర్థిక సంఘం చేసినటువంటి సిఫార్సులను తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలా అంటే, రాష్ట్ర ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులలో ప్రతిదీ కూడా తప్పనిసరిగా అమలు చేయాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ఆర్థిక సంఘం చేసేటువంటి సిఫార్సులు అనేవి సలహాపూర్వకమైన సిఫార్సులుగానే భావించాలి. రాష్ట్ర ఆర్థిక సంఘం అనేది రాజ్యాంగపరమైన సంస్థ అయినప్పటికీ కూడా రాష్ట్ర ఆర్థిక సంఘం చేసినటువంటి అన్ని సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా పాటించాల్సినటువంటిది ఏమీ లేదు. కాబట్టి రాష్ట్ర ఆర్థిక సంఘం చేసే సిఫార్సులు సలహాపూర్వకమైనటువంటి సిఫార్సులుగా మనం భావించాల్సి ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1994లో ఏపీ పంచాయతీరాజ్ చట్టం, ఏపీ మున్సిపల్ చట్టాలు అనేవి చేయబడ్డాయి. వాస్తవానికి 73-74వ రాజ్యాంగ సవరణ చట్టంలో ఏమని చెప్పబడి ఉంది అంటే, 73-74వ రాజ్యాంగ సవరణ చట్టంలో 243 క్లాస్ I అనే ఆర్టికల్ వద్ద 243 క్లాస్ Y అనేటువంటి ఆర్టికల్స్ వద్ద ఏమని చెప్పబడిందంటే, 73-74వ రాజ్యాంగ సవరణ చట్టాలు అమల్లోనికి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల లోపు రాష్ట్ర ఆర్థిక సంఘమును రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవాలి అన్నారు. ఆయా రాష్ట్రాలలోని పంచాయతీ మున్సిపల్ సంస్థల యొక్క ఆర్థిక పరిపుష్టి కోసం, ఆయా రాష్ట్రాల్లోని పంచాయతీ మున్సిపల్ సంస్థలకు ఆర్థిక వనరులను కల్పించడం కోసం రాష్ట్ర ఆర్థిక సంఘమును రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. ఈ రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పాటు అనేది
73, 74వ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోనికి వచ్చిన 2 సంవత్సరాల లోపు తప్పనిసరిగా జరగాలి అని చెప్పేసి అన్నారు. 73వ రాజ్యాంగ సవరణ చట్టం, 74వ రాజ్యాంగ సవరణ చట్టాలు 1993లో అమల్లోనికి వచ్చాయి. కాబట్టి 1993 నుంచి 2 ఇయర్స్ లోపు అంటే 1995 లోపు అమల్లోనికి రావాల్సి ఉంటుంది. మన రాష్ట్రంలో ఏపీ పంచాయతీరాజ్ చట్టం 1994, ఏపీ మున్సిపల్ చట్టం 1994 ప్రకారం 1994 సంవత్సరంలోనే రాష్ట్ర ఆర్థిక సంఘం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 1994 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంఘమును ఏర్పాటు చేశారు. ఇది మొదటి ఆర్థిక సంఘం. ఈ మొదటి ఆర్థిక సంఘంకు చైర్మన్గా ప్రొఫెసర్ లక్ష్మణస్వామి ఉన్నారు. ప్రొఫెసర్ లక్ష్మణస్వామి. తర్వాత 1998 సంవత్సరంలో రెండవ రాష్ట్ర ఆర్థిక సంఘమును ఏర్పాటు చేశారు. ఇది మొదటి ఆర్థిక సంఘం రాష్ట్రానికి. 1998లో రెండవ రాష్ట్ర ఆర్థిక సంఘమును ఏర్పాటు చేశారు. తర్వాత 2003లో మూడవ ఆర్థిక సంఘం ఏర్పాటు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మూడవ రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పడింది. ఇక రాష్ట్ర విభజన తర్వాత అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగే నాటికి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడవ రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సులు అమల్లో ఉన్నట్టుగా మనం గుర్తించాలి. ఓకేనా? సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగే నాటికి 2 ప్రాంతాలలో, తెలంగాణ మరియు సీమాంధ్ర ప్రాంతాలలో మూడవ ఆర్థిక సంఘం సిఫార్సులే అమల్లో ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ 2015 సంవత్సరంలో 4వ ఆర్థిక సంఘమును ఏర్పాటు చేసుకుంది. ఇది 2016లో జరిగిన 2017లో జరిగిన గ్రూప్స్ ఎగ్జామ్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రూప్స్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగారు. ఏమడిగారు అంటే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఆర్థిక సంఘం ఎన్నవ ఆర్థిక సంఘం అన్నారు. 4వ ఆర్థిక సంఘం. సో ఈ 4వ రాష్ట్ర ఆర్థిక సంఘమును 2015 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేశారు. అప్పుడు చైర్మన్గా ఎంఎల్ కాంతారావు అనేటువంటి వ్యక్తి ఉండేవాడు. ఎంఎల్ కాంతారావు నేతృత్వంలో ఈ 4వ ఆర్థిక సంఘమును 2015 సంవత్సరంలో నవ్యాంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఎంఎల్ కాంతారావు ఒక ప్రొఫెసర్. అయితే ఆయనే హఠన్మరణం చెందడంతో వారి స్థానంలో కొత్త వ్యక్తిని నియమించారు. వారే ప్రొఫెసర్ నాంచారయ్య. సో ప్రస్తుతం మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంఘం 4వ ఆర్థిక సంఘం. దీనికి చైర్మన్గా కొనసాగుతున్న వ్యక్తి ప్రొఫెసర్ నాంచారయ్య. తర్వాత ఈ 4వ ఆర్థిక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంఘంలో ప్రస్తుతం సభ్యులుగా కొనసాగుతున్న వ్యక్తులు రొక్కం సుదర్శన్ రావు, అదేవిధంగా గుడిపూడి సంధ్యారాణి గారు. వీరు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంఘం మెంబర్స్గా, నాంచారయ్య చైర్మన్గా కొనసాగుతున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే 2017 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో మొదటి ఆర్థిక సంఘం ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం మొదటి ఆర్థిక సంఘం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి చైర్మన్గా రాజేశం గౌడ్ ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్గా అపాయింట్ చేయడం జరిగింది. సో సభ్యులుగా చెన్నయ్య కుర్మా అనేటువంటి ఒక మెంబర్ మాత్రమే కొనసాగుతున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘాల యొక్క ప్రస్తుత స్వరూపం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంఘం 4వ ఆర్థిక సంఘం చైర్మన్గా ప్రొఫెసర్ నాంచారయ్య కొనసాగుతున్నారు. సభ్యులుగా రొక్కం సుదర్శన్ రావు, గుడిపూడి సంధ్యారాణి కొనసాగుతున్నారు. 2017 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘమును తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొదటి ఆర్థిక సంఘమును ఏర్పాటు చేశారు. రాజేశం గౌడ్ చైర్మన్గా, చెన్నయ్య కుర్మా సభ్యులుగా ఉన్నారు. ఇలా 2017 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం, 2015 సంవత్సరంలో నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంఘాలు ఏర్పడినట్టుగా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ రాజేశం గౌడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ ప్రొఫెసర్ నాంచారయ్య అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. సో ఇది మనకు రాష్ట్ర ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి సమాచారం. ఇది పంచాయతీ సంస్థలకు, మున్సిపల్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడానికి ఈ రాష్ట్ర ఆర్థిక సంఘం అనేది ఏర్పాటు చేయబడింది. ఈ రాష్ట్ర ఆర్థిక సంఘం చేసినటువంటి సలహాలు, సూచనలు అనేటువంటివి రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తూ వాటికి అనుగుణంగా దాని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి
రాష్ట్ర ప్రభుత్వం నుండి స్థానిక సంస్థలకు నిధులు అనేవి మంజూరు చేయడం అనేది జరుగుతుంది. తర్వాత రాష్ట్ర ఆర్థిక సంఘమును ఏర్పాటు చేసేది, రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సభ్యులను నియమించేది గవర్నరే. మరి రాష్ట్ర ఆర్థిక సంఘం తన నివేదికను రాష్ట్ర గవర్నర్కు సమర్పిస్తుంది. రాష్ట్ర గవర్నర్ ఆ నివేదికను రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టేలా బాధ్యత కలిగి ఉంటారు. సో రాష్ట్ర శాసనసభలో రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సులలో ఏవైతే ప్రభుత్వం అమలు చేయదగిందో ఆ విషయాలను ప్రస్తావిస్తూ, రాష్ట్ర ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులలో అమలు చేయడానికి ప్రభుత్వం వేటినైతే ఆమోదించలేదో వాటి విషయాల గురించి కూడా, వాటికి సంబంధించిన వివరణ కూడా రాష్ట్ర శాసనసభలో చర్చ జరుగుతుంది. మొత్తానికి రాష్ట్ర ఆర్థిక సంఘం గవర్నర్కు నివేదిక ఇచ్చిన తర్వాత గవర్నర్ ఒక విశ్లేషణాత్మకమైనటువంటి వివరణను ఇస్తూ దీనిపైన ప్రసంగం చేయడం అనేది కూడా జరుగుతుంది. రాష్ట్ర శాసనసభలో ప్రసంగం చేయడం అనేది కూడా జరుగుతుంది. సో ఇది రాష్ట్ర ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి అంశాలు. ఓకేనా? సో మిగతావి నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం.